Hi, welcome back. So, guys, ఈ రోజు సెషన్లో let us see the quick implementation of this particular playwright పేజ్ ఆబ్జెక్ట్ మోడల్. సో నేను ఇంప్లిమెంటేషన్లోకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ లైబ్రరీ అని ఉన్నది. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ లైబ్రరీ, సో ఇక్కడ .js వచ్చింది. సో ఇందులో చూస్తే కనుక నువ్వు ఫస్ట్ ఒక క్లాస్ క్రియేట్ చేసుకో, క్లాస్కి నేమ్ ఇవ్వి. ఇందులో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఒక కన్స్ట్రక్టర్ ఉన్నది, అందులో పేజ్ ఉంది, లొకేటర్స్ ఉన్నాయి, అండ్ దాని కింద మెథడ్స్ ఉన్నాయి, అండ్ లాస్ట్లో ఎక్స్పోర్ట్ ఉంది. యాజ్ పర్ ES6 లేటెస్ట్ వెర్షన్స్ ప్రకారం నువ్వు ఎక్స్పోర్ట్ ఇక్కడే క్లాస్ నేమ్ పక్కనే వాడేయచ్చు మాట. సో జనరల్గా ఇది ఏంది అంటే కనుక ఒక సింపుల్ పేజ్ ఆబ్జెక్ట్ మోడల్లో నీ స్క్రిప్ట్ని ఆర్గనైజ్ చేస్తున్నట్టు. ఇక్కడే పేజీకి సంబంధించిన లొకేటర్స్, ఇక్కడే ఆ లొకేటర్స్ని యూస్ చేసుకుంటా బిల్డ్ చేసే యాక్షన్స్ అన్నీ బిల్డ్ చేస్తాం. సో దట్ మీ టెస్ట్లో ఏం చేస్తాము, ఈ సింపుల్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని ఈ మెథడ్స్ని అక్కడ రీయూస్ చేసుకుంటాం. అప్పుడు మీ టెస్ట్ ఫైల్లో లొకేటర్స్ కనిపించవు, లేకపోతే వాటికి సంబంధించిన మెథడ్స్ కనిపించవు. ఓన్లీ సింపుల్ కాలింగ్ మాత్రమే మీకు అక్కడ ఉంటుంది. దట్స్ ఫైన్. సో ఈ ఫస్ట్ లైన్ చూస్తే కనుక ఇది క్లాస్ డిక్లరేషన్, అండ్ దీనికి ముందర ఎక్స్పోర్ట్ ఉండాలి అని అనుకుంటున్నాం మనం. సో దట్ ఎక్స్పోర్ట్ ఉంటే ఏమవుతుంది, ఎక్కడైతే మనం ఈ దాన్ని యూస్ చేయాలి అనుకుంటున్నామో ఈ క్లాస్ని, అక్కడ మనం ఇంపోర్ట్ చేసుకుని వీ కెన్ రీయూజ్ దట్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్. గుడ్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి కన్స్ట్రక్టర్ సెటప్ అండి. సో ఈ కన్స్ట్రక్టర్ సెటప్కి ఇక్కడ పేజ్ అన్నదాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఏంటి కన్స్ట్రక్టర్ పేజ్ ఎక్కడి నుంచి వస్తుంది? సింపుల్ థింగ్ అండి, ఇప్పుడే మీకు నేను చెప్పాను. ఇందులో మనకు కావాల్సిన స్ట్రక్చర్ క్రియేట్ చేసుకుని కోర్ టెస్ట్లో మనం దీన్ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటాం. కన్స్ట్రక్టర్కి ఎప్పుడైతే పారామీటర్ ఉన్నదో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఆ పారామీటర్ పంపించాలి. అప్పుడు మీరు ఏదైతే స్పెక్ ఫైల్లో ఒక పేజ్ ఫిక్సర్ని క్రియేట్ చేసి ఉంటారో ఆ పేజ్ ఫిక్సర్ని ఈ ఆబ్జెక్ట్కి ఇన్పుట్ కింద పంపిస్తారు. సో దట్ ఏమవుతుంది, ఆ పేజ్ ఏదైతే లాంచ్ అయిందో దాని మీద ఫర్దర్గా యాక్షన్స్ అన్నవి జరుగుతూ ఉంటాయి. సేమ్ అదే పేజ్ మీద యాక్షన్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్న దిస్ డాట్ పేజ్ అంటే ఈ కరెంట్ క్లాస్లో ఉన్న పేజ్, రైట్ సైడ్ పేజ్ అంటే నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కన్స్ట్రక్టర్కి ఇన్పుట్ ఇచ్చినప్పుడు కన్స్ట్రక్టర్ నుంచి వచ్చిన పేజ్. సో నీ పేజ్ ఫిక్సర్ని నువ్వు డైరెక్ట్లీ ఈ పేజ్లో స్టోర్ చేస్తున్నాం. అండ్ అట్లానే ఈ లొకేటర్కి దీనికి అసోసియేట్ అయిన వాల్యూని మనం ఇక్కడ డిఫైన్ చేస్తున్నాం. ఫాలోడ్ బై ఇక్కడ ఈ మెథడ్స్ని అయితే క్రియేట్ చేస్తున్నాం. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో ఈ స్ట్రక్చర్ అర్థమైంది. సో లెట్ us గో అహెడ్ అండ్ లెట్ us క్రియేట్ ఎ సింపుల్ స్ట్రక్చర్ హియర్. దీనికోసం ఏంది అంటే మనం ప్లేరైట్ ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు ప్లేరైట్ అడ్వాన్స్డ్ అని ఒక ప్రాజెక్ట్ని అయితే మనం క్రియేట్ చేసుకున్నాము. సో హియర్ ఐఎమ్ ట్రయింగ్ టు ఓపెన్ ద సేమ్ చంక్ రైట్ నౌ. ఓకే. సో సారీ, సో ఇది మొత్తం కాదు, ఓపెన్ ఫోల్డర్. ఓకే. సో కోడ్ బేస్, అండ్ ఈ కోడ్ బేస్ లోపల ప్లేరైట్ అడ్వాన్స్డ్ మాత్రమే నాకు కావాలి. గుడ్. ఈ ప్లేరైట్ అడ్వాన్స్డ్లో నేను టైం బీయింగ్ కోసం మనం ఇంతకు ముందర క్రియేట్ చేసిన ఎండ్ టు ఎండ్ సినారియోని, ఫుల్ లెంగ్త్ సినారియోని ఇక్కడ పేస్ట్ చేస్తాను. దట్స్ ఫైన్. మనము పేజ్ ఆబ్జెక్ట్ మోడల్లో పనిచేయాలి అంటే మనకి రెండు డైరెక్టరీస్ కావాలి. ఒకటి టెస్ట్ కేసెస్, రెండోది మనకి కావాల్సిన డైరెక్టరీ పేజ్ ఆబ్జెక్ట్స్. రైట్. ఈ రెండు కూడా టెస్ట్ లోపల కాదు, ఈ రెండు కూడా దే షుడ్ బి అవుట్ సైడ్ ఓన్లీ. సో పుల్ ఇట్ అవుట్. ఓకే, బయటికి తీసుకొచ్చాను. సో పేజ్ ఆబ్జెక్ట్స్ టెస్ట్. ఇప్పుడు ఈ పేజ్ ఆబ్జెక్ట్స్లో మన యొక్క కోర్ లాజిక్ రాయాలి. యాజ్ పర్ ద డాక్యుమెంటేషన్ అక్కడ ఏం చెప్తుంది, ఫస్ట్ నువ్వు ఒక క్లాస్ క్రియేట్ చేయాలి. సో హియర్ దానికంటే ముందర ఇదిగో ఈ డాక్యుమెంటేషన్ చూపిస్తే ఇక్కడ ఏం చెప్తుంది, ఫస్ట్ నువ్వు ఒక జేఎస్ ఫైల్ క్రియేట్ చేసుకుని ఆ జేఎస్ ఫైల్లో ఒక క్లాస్ క్రియేట్ చేయాలి. సో హియర్ ఇక్కడ లాగిన్ పేజ్ డాట్ జేఎస్, నేను లాగిన్ పేజ్ డాట్ జేఎస్ అని క్రియేట్ చేసి క్లాస్ లాగిన్ పేజ్, ఇక్కడ ఇందులో లాగిన్ పేజ్ అని ఒక క్లాస్ క్రియేట్ చేసి దీనిని నేను ఎక్స్పోర్ట్ చేస్తున్నా. ఎప్పుడైతే దీన్ని నేను ఎక్స్పోర్ట్ చేస్తున్నానో ఎక్కడైతే కావాలో అక్కడ మనం సింప్లీ ఇంపోర్ట్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు. బాగానే ఉన్నది. నెక్స్ట్ దాని తర్వాత దీంట్లో కన్స్ట్రక్టర్ ఉండాలి. ఇదిగో డాక్యుమెంటేషన్ చూడండి, కన్స్ట్రక్టర్ ఉండాలి. కన్స్ట్రక్టర్కి పేజ్, ఈ పేజ్ ఎక్కడి నుంచి వస్తుంది, నువ్వు ఎక్కడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తావో దాని నుంచి వస్తుంది. దిస్ డాట్ పేజ్, ఈ కరెంట్ క్లాస్లో ఉండే పేజ్ ఈజ్ ఈక్వల్ టు
పేజ్, కన్స్ట్రక్టర్కి నువ్వు ఇచ్చిన పేజ్, ఎక్కడైతే నువ్వు పేజ్ ఫిక్సర్ ప్లే రైట్ నుంచి వస్తుందో ఆ పేజ్ ఫిక్సర్ మొత్తం కూడా నీ కరెంట్ క్లాస్లో పేజ్కి రిఫర్ చేస్తున్నాం. అయిపోయింది. సో ఇంతకు మించి నేను ఇక్కడ ఏం రాయట్లేదు. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అసింక్ ఓపెన్ అప్లికేషన్ అంటున్నానండి. అసింక్ ఓపెన్ అప్లికేషన్. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే కనుక అవైట్. ఇక్కడ ఈ రైట్ సైడ్ ఏమో కన్స్ట్రక్టర్ నుంచి వచ్చేది, లెఫ్ట్ సైడ్ ఏమో దిస్ డాట్ పేజ్. ఈ కరెంట్ క్లాస్లో నేను ఏది వాడుకోవాలి అన్న ఈ క్లాస్ ఇన్స్టెన్స్కి ఉండాలి కాబట్టి ఐఎమ్ యూజింగ్ దిస్ డాట్ పేజ్ డాట్ అప్లికేషన్ ఓపెన్ చేయడానికి నాకు గో టు కాబట్టి ఐఎమ్ యూజింగ్ ఎ సింపుల్ గో టు and I am using https www.sourcedemo.com ని ఓపెన్ చేశాను. ఓకే, పర్ఫెక్ట్. అండ్ async క్లోజ్ అప్లికేషన్ ఓపెన్ చేశాను అండ్ అప్లికేషన్ని ఐఎమ్ జస్ట్ క్లోజింగ్ దట్ పర్టికులర్ అప్లికేషన్. సో await this dot page dot క్లోజ్. ఓకే, ఈ పేజ్ని క్లోజ్ చెయ్యు అంటున్నానండి. దాట్స్ ఇట్. సో ఇక్కడ నేను ఈ రెండు మెథడ్స్ని క్రియేట్ చేశాను. రైట్, ఈ రెండు మనం క్రియేట్ చేసిన తర్వాత ఫైనల్లీ యూ నీడ్ టు క్రియేట్ యువర్ స్పెక్ ఫైల్. సో హియర్ ఐఎమ్ డిఫైనింగ్ ఇట్ యాజ్ మేబీ మన స్పెక్ ఫైల్ నేమ్ ఏదన్నా ఇవ్వచ్చు. సో ఇక్కడ ఈ డాక్యుమెంటేషన్లో చూస్తే కనుక ఎగ్జాంపుల్ డాట్ స్పెక్ డాట్ జేఎస్ అన్నారు. సో ఇక్కడ లాగిన్ డాట్ స్పెక్ డాట్ జేఎస్ అని ఇచ్చాను. సో ఇప్పుడు ఇందులో నేను ప్లే రైట్ టెస్ట్లు వాడాలి అంటే ఖచ్చితంగా ఐ నీడ్ టు హ్యావ్ మై ఇంపోర్ట్. రైట్, ఎక్కడి నుంచి కావాలి నాకు ఇది? నా యొక్క ప్లే రైట్ టెస్ట్ ఇంపోర్ట్ అవ్వాలి. అండ్ దీంతో పాటు నేను ఇక్కడ వాడాలి అంటే లాగిన్ పేజ్ క్లాస్ నాకు ఇంపోర్ట్ అవ్వాలి. సో హియర్ ఇంపోర్ట్ లాగిన్ పేజ్ క్లాస్. ఎక్కడి నుంచి లాగిన్ పేజ్ నాకు ఇంపోర్ట్ అవ్వాలండి? సో ఫ్రమ్ నా పేజ్ ఆబ్జెక్ట్స్. సో // పేజ్ ఆబ్జెక్ట్స్లో లాగిన్ పేజ్ డాట్ జేఎస్ ఫైల్ నుంచి నువ్వు తీసుకురా అంటున్నాం. అయిపోయింది. నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ ఐఎమ్ క్రియేటింగ్ ఏ టెస్ట్. ఐఎమ్ డిఫైనింగ్ ఇట్ యాజ్ ఓపెన్ అండ్ క్లోజ్ ద అప్లికేషన్. ఓకేనా, ఓపెన్ అండ్ క్లోజ్ ద అప్లికేషన్. అఫ్ కోర్స్ async ఐఎమ్ యూజింగ్ మై పేజ్. పర్ఫెక్ట్, అయిపోయింది. సో ఇది పేజ్ ఫిక్సర్. సో ఇప్పుడు ఇక్కడ నేను లాగిన్ పేజ్కి ఇన్స్టాన్స్ క్రియేట్ చేయాలి. సో కాన్స్టెంట్ లాగిన్ పేజ్ ఇన్స్టాన్స్ ఈజ్ ఈక్వల్ టు న్యూ లాగిన్ పేజ్. లాగిన్ పేజ్ని ఇంపోర్ట్ చేసాం కాబట్టి చేసాం, కానీ దీనికి పేజ్ ఫిక్సర్ నువ్వు ఇన్పుట్ కింద పంపించాలి. పంపించిన తర్వాత దెన్ await login page instance dot open application and at the same time await login page instance dot close the application, await page dot వెయిట్ ఫర్ టైమ్ అవుట్. ఒక 5 సెకండ్లు వెయిట్ చేయి, క్లోజ్ చేసే ముంగట. దాట్స్ ఇట్ అండి. సో నేను ఒక సింపుల్ స్పెక్ ఫైల్ని అయితే క్రియేట్ చేసేసాను. అండ్ ఇదంతా అయిన తర్వాత వాట్ ఆర్ వీ డూయింగ్ రైట్ నౌ? నాకు ఇక్కడ ప్లే బటన్ ఎనేబుల్ అవ్వట్లేదు. నా ప్లే రైట్ కాన్ఫిగరేషన్ ఫైల్లోకి వెళ్ళి చూస్తే నా టెస్ట్ డైరెక్టరీ డాట్ టెస్ట్ అని ఉన్నది. ఈసారి నా టెస్ట్ కాదు, నా టెస్ట్ డైరెక్టరీ వాట్ ఇట్ ఈస్ టెస్ట్ కేసెస్ అన్నది నా డైరెక్టరీ. రైట్, టెస్ట్ కేసెస్. సేవ్ ఇట్, కమ్ బ్యాక్ హియర్. అండ్ ఈసారి ప్లే బటన్ ఎనేబుల్ అయింది. వెన్ ఐ రన్ దిస్ పర్టికులర్ టెస్ట్ దిస్ టైం మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఓపెన్ చేసి సాస్ డెమో ఓపెన్ చేసి కొన్ని సెకండ్లు ఆగి క్లోజ్ చేయాలి. దట్స్ వాట్ ద అల్టిమేట్ పాయింట్ అండ్ ద స్క్రిప్ట్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, గుడ్. సో గుడ్ ఎనఫ్. ఇప్పుడు మనకు వచ్చే ఒక చిన్న క్వశ్చన్ ఏంటి అంటే, సురేంద్ర మనం ఇక్కడ ప్రతి చోట దిస్ వాడాము, దిస్ వాడడం యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? మనం దిస్ వాడకపోతే కనుక దాని యొక్క వాల్యూ కన్స్ట్రక్టర్ వరకు మాత్రమే ఉంటుంది. ఓకే, దాని యొక్క వాల్యూ కన్స్ట్రక్టర్ వరకు మాత్రమే ఉంటుంది. సో కన్స్ట్రక్టర్ బయట అది పనిచేయదు. సో దిస్ వాడడం వల్ల ఏం చేస్తుంది? పర్మనెంట్లీ ఆన్ దట్ ఆబ్జెక్ట్ ఉండేలా దాన్ని చేస్తుంది. కన్స్ట్రక్టర్ లెవెల్ కాకుండా ఉండడం వల్ల ఆ క్లాస్ మొత్తంలో నువ్వు యాక్సెస్ చేయగలవు అన్నమాట. పర్ఫెక్ట్లీ ఆల్రెడీ ఈ సిచ్యువేషన్లో ఈ మొత్తం ఎగ్జాంపుల్లో మనం ఒక బేసిక్ కంటెంట్ మాత్రమే క్రియేట్ చేసాము. ఈ లాగిన్ పేజ్కి సంబంధించిన లొకేటర్స్ ఏమీ క్రియేట్ చేయలేదు. నెక్స్ట్ సెషన్లో వి విల్ సీ దట్ ఇన్ఫర్మేషన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.